రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బాంబు పేల్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్లు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫర్ న్యూస్ పేపర్ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్లు పడిపోవడం వంటి దుష్ప్రభావాలు తలెత్తుతాయని అంగీకరించింది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి బ్రిటిష్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఇదే వ్యాక్సిన్ ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. దేశంలో అత్యధికంగా తీసుకున్న టీకా ఇదే. కాగా జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ టీకా తీసుకున్న చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. ఈ టీకా ఒకరి మృతికి కారణం కావటంతో పాటు మరో 51 మంది తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కేసు నమోదైంది. జరిగిన నష్టానికి 100 బిలియన్ పౌండ్లు అంటే దాదాపు 1000 కోట్ల పరిహారం కోరుతూ యూకే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏప్రిల్ 2021లో ఈ టీకా తీసుకున్న తరువాత రక్తం గడ్డకట్టడంతో తన మెదడు శాశ్వతంగా దెబ్బతిందని జామీ స్క్వాట్ అనే వ్యక్తి కోర్టుకెళ్లాడు. ఈ కారణంగా తాను ఉద్యోగం చేయలేకపోయానని, తాను చనిపోతున్నట్లు వైద్యులు తన భార్యతో చెప్పారని పేర్కొన్నాడు. దీంతో అసలు విషయం బయటపడింది.